Hi to everyone. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో మనం కంటిన్యూస్గా చెప్పుకోబోతున్న టాపిక్ వచ్చేసి బోధనా పద్ధతులు. బోధనా పద్ధతుల్లో ఇవాళ చెప్పుకోబోయే బోధనా పద్ధతి వచ్చేసి బృంద బోధన. దీనికి సంబంధించి మనం కంటెంట్లోకి వెళ్ళే ముందు అందరికీ కూడా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మనం 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కు సపోర్టివ్గా నిలబడతారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు కూడా. ఇప్పుడైతే మనం కంటెంట్లోకి అయితే వెళ్తున్నాం. కంటెంట్లో భాగంగా బృంద బోధనను ఆంగ్లంలో టీమ్ టీచింగ్ అని అయితే పిలుస్తారండి. ఒక టీం అంతా కలిసి టీచ్ చేసేదాన్నే టీమ్ టీచింగ్ అంటారు. దీన్ని తెలుగులో వచ్చేసి బృంద బోధన అని అయితే పిలుస్తారు. ఈ బృంద బోధనను 1955లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం వారు ప్రవేశపెట్టారు. బృంద బోధనను 1955లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం వారైతే ప్రవేశపెట్టారు. 1957లో ఈ బృంద బోధనను మొదటగా లెక్సింగ్టన్ పట్టణంలో అమలుకు చోటు చేసుకుందనమాట. ఈ బృంద బోధన మొదటగా 1957లో లెక్సింగ్టన్ అనే పట్టణంలో అమలుకు నోచుకుంది. బృంద బోధన వ్యాప్తికి కృషి చేసిన వారు వచ్చేసి ఫ్రాన్సిస్ చార్ల్స్ జే లైడ్ ట్రంప్ అనమాట. జే లైడ్ ట్రంప్ గారు, ఫ్రాన్సిస్ చార్ల్స్ వీరిద్దరు కూడా బృంద బోధన వ్యాప్తికి కృషి చేసిన వారు అనమాట. దీన్ని ఆంగ్లంలో టీమ్ టీచింగ్ అని అయితే పిలుస్తారు. బృంద బోధనను 1955లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం వారైతే ప్రవేశపెట్టారు. 1957లో బృంద బోధన మొదటగా లెక్సింగ్టన్ అనే పట్టణంలో అమలుకు నోచుకుందనమాట. ఇది మనకు 55లో ప్రవేశపెట్టారు. అమలు వచ్చేసి 57లో అది లెక్సింగ్టన్ అనే పట్టణంలో చోటు చేసుకుందనమాట. ఈ బృంద బోధన అంటే కొంతమంది ఉపాధ్యాయులు కలిసి సమిష్టి బాధ్యత వహించి విద్యార్థులకు ఒకే పాఠ్యాంశాన్ని బోధించడాన్ని బృంద బోధన అంటారు. కొంతమంది ఉపాధ్యాయులంతా కలిసి సమిష్టి బాధ్యతలు వహించి విద్యార్థులకు ఒకే పాఠాంశాన్ని బోధించడాన్ని బృంద బోధన అని అయితే పిలుస్తారు. ఇది వచ్చేసి నిర్వచనం. ఒక పాఠ్యాంశాన్ని ఒక ఉపాధ్యాయుని కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు కలిసి బోధించినట్లయితే అది బృంద బోధన అవుతుంది. ఒక పాఠాన్ని ఒక ఉపాధ్యాయుని కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు కలిసి బోధిస్తే దాన్ని బృంద బోధన అని అయితే పిలుస్తారనమాట. బృంద బోధన వల్ల ఉపాధ్యాయుల మధ్య సంయుక్త బాధ్యత, పరస్పర సహకార భావం పెంపొందుతాయి. ఈ బృంద బోధన వల్ల ఉపాధ్యాయుల మధ్య సంయుక్త బాధ్యత మరియు పరస్పర సహకారం అయితే పెంపొందుతాయి. ఇప్పుడు మనం బృంద బోధనకు సంబంధించి నిర్వచనాలు చూసినట్టయితే ఈ 3 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ నిర్వచనాలు. అవన్నీ 3 ఒకటి నేర్చుకొని చాలు. వైవిధ్యమైన బోధనా నైపుణ్యాలతో ఒకరికంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు కలిసి బాగా ఆలోచించి బోధనను నిర్వహించి సత్ఫలితాలు సాధించగల వ్యూహమే బృంద బోధన. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి మనకు వైవిధ్యమైన బోధనా నైపుణ్యం. ఇక్కడ ఒక టీచర్ ఒకవేళ చేస్తుంది. ఇక్కడ బృంద బోధనలో చాలామంది ఉపాధ్యాయులు పాల్గొంటారు కాబట్టి వాళ్ళ డిఫరెంట్ స్టైల్లో విభిన్నాత్మకమైన బోధనా నైపుణ్యాలతో ఈ బృంద బోధన జరుగుతుంది అని చెప్పిన వ్యక్తి వచ్చేసి కార్లో అబ్సన్. ఈ కార్లో అబ్సన్ గారి యొక్క కీవర్డ్ వచ్చేసి మనకు వైవిధ్యమైన బోధనా నైపుణ్యాలతో అని గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 2 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒక ప్రణాళికాబద్ధంగా పరస్పర సహకారంతో బోధనను మూల్యాంకనాన్ని నిర్వహించే విధానమే బృంద బోధన అని చెప్తున్నాడు ఎంబి నాయక్ గారు. ఈ ఎంబి నాయక్ గారి యొక్క కీవర్డ్ వచ్చేసి ఒక ప్రణాళికాబద్ధంగా పరస్పర సహకారంతో బోధనకు మూల్యాంకాన్ని నిర్వహించే విధానమే బృంద బోధన అని చెప్పినది ఎంబి నాయక్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక పాఠశాలలోని ఉపాధ్యాయులు ఒక బృందంగా ఏర్పడి తమకున్న ప్రత్యేక నైపుణ్యాలను, వనరులను దృష్టిలో పెట్టుకొని బోధించే పద్ధతే బృంద బోధన. ఇక్కడ వచ్చేసి ప్రత్యేక నైపుణ్యాలను, వనరులను ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. ప్రత్యేక నైపుణ్యాలను, వనరులను దృష్టిలో పెట్టుకొని బోధించే పద్ధతినే బృంద బోధన అని అంటారు. వనరులు వర్విక్. ఈ వనరులను దృష్టిలో పెట్టుకొని బోధించే పద్ధతి బృంద బోధన అని చెప్పిన వ్యక్తి వర్విక్ అనమాట. ప్రత్యేక నైపుణ్యాలను, వనరులను ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకున్నట్లయితే డేవిడ్ వర్విక్ అని గుర్తుంటుందన్నమాట. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి సూక్ష్మ బోధన. ఈ సూక్ష్మ బోధన మనకు తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, ట్రై మెథడ్స్ అన్ని చోట్ల వస్తుంది కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ వీడియోని కూడా తప్పకుండా అయితే చూడండి. ఇప్పుడు మనం ఈ నిర్వచనాలకు సంబంధించి కీవర్డ్స్ అయితే చూద్దాము.
కార్లో అబ్సన్ గారి యొక్క కీవర్డ్ వచ్చేసి వైవిధ్యమైన బోధనా నైపుణ్యాలు. నెక్స్ట్ ఎంబి నాయక్ గారి నిర్వచనం వచ్చేసి ఒక ప్రణాళిక. డేవిడ్ వర్విక్ గారిది వచ్చేసి ప్రత్యేక నైపుణ్యాలను వనరులను. ఈ మూడు అంశాలకి 3 కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే మనకి 3 నిర్వచనాలు బృంద బోధనకు సంబంధించి వచ్చినట్టే. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నారో వారంతా కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి. తప్పకుండా కమెంట్ రూపంలో మీ యొక్క సలహాలు సూచనలు మాకు తెలియజేయగలరని కోరుకుంటున్నాను. ఇంతటితో అయితే ఈ వీడియో ముగిస్తున్నా.